బీజేపీలో మిత్రపక్షం జేడీఎస్. ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామి ఆల్రెడీ మినిస్టరు, దేవగౌడకి రాజ్యసభ ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. కర్ణాటక నుంచి బీజేపీకి ఒక రాజ్యసభ ఛాన్స్ ఉంది. అయితే దేవగౌడని ఇందులో పరిగణలోకి తీసుకోకపోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో బీజేపీ అక్కడ కురుబ నాయకత్వానికి సంబంధించిన డాక్టర్ ఎం నాగరాజు రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. వాస్తవం కురుబ సామాజిక వర్గం రాష్ట్రంలో గణనీయమైన రాజకీయ ప్రభావం కలిగి ఉండడం, సిద్ధరామయ్యని కాంగ్రెస్ పక్కన పెట్టింది కదా, సిద్ధరామయ్య కూడా అదే వర్గానికి చెందిన నాయకుడు. ఇప్పుడు కురుబ సామాజిక వర్గంలో అహింద అనే సామాజిక కూటమి ఉంది. గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ వాళ్లే. ఇప్పుడు కురుబ వర్గంలో చీలిక తీసుకొచ్చేందుకోసం కాంగ్రెస్ కురుబని పక్కన పెడితే తాము కురుబకి అవకాశం ఇచ్చామన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేస్తోంది. దేవగౌడని పక్కన పెట్టి మరి ఈ నిర్ణయం తీసుకోవడం, నాగరాజని రాజ్యసభకు పంపాలని నిర్ణయించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకతో ప్రత్యక్ష సంబంధం లేని నాయకులను రాజ్యసభకు పంపడాన్ని ఇప్పుడు బీజేపీ అవకాశంగా మలుచుకుంటుంది. ఇదివరకు వెంకయ్యనాయుడిని అక్కడి నుంచి వస్తే అవుటర్ని తెచ్చి ఇచ్చారని కాంగ్రెస్ విమర్శించేది. ఇప్పుడు పవన్ కేరా లాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని కర్ణాటక నుంచి పంపించడాన్ని ఇప్పుడు బీజేపీ అక్కడ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది.